హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత జత కలిసే 65వ భాగాన్ని వినేద్దాం. ఏంటిది లవ్ లెటరా అంది మంజు అక్క. ఏమో నాకు తెలీదు, ఇవ్వు ఒకసారి అన్నాను చేయి చాచి. లవ్ లెటర్ అని రాశాడుగా, లవ్ లెటర్ ఏమో, ఇదిగో చదువుకో, నీ పర్సనల్ లెటర్లా ఉంది అసలే అని ఊరుగా నా వైపే చూస్తూ నవ్వింది. తల కొట్టుకొని ఆ లెటర్ తీసుకున్నాను. ఎవరు రాశారు కళ్ళెగరేస్తూ అడిగింది మంజు అక్క. మీ తమ్ముడు అన్నాను వెటకారంగా. హా, తమ్ముడేలే, ఆ తమ్ముడు పేరేంటి అని అడుగుతున్నాను అంది. జ్ఞానం ప్రతిసారి నాకే ఎందుకు ముందు కలుగుతుంది, చుట్టుపక్కల ఎవరికీ నా పరిస్థితి అర్థం కానట్టు అని విసుక్కుంటూ ఆ లెటర్ చదివి నేను ఇంప్రెస్ అయితే అప్పుడు చెప్తాలే అక్క అన్నాను. సరే నీ బెడ్షీట్ ఫోల్డ్ చేసి ఆంటీ పిలుస్తుంటే వెళ్ళిపోయింది. ఇక వాళ్ళందరి చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు చదివేస్తే నా జీవితంలో మిగిలిన ఆ మాత్రం థ్రిల్ కూడా ఉండదని అర్థమయ్యాక డోర్ లోపల నుండి లాక్ చేసుకుని ఏసీ ఆన్ చేసుకుని కూర్చున్నాను ఆ లెటర్ చదవడానికి. నా జీవితంలో మొట్టమొదటి లవ్ లెటర్. అన్నీ సరిగ్గా అయితే మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా చూపించచ్చు నాకు మా ఆయన రాశాడు అని. అవన్నీ ఊహిస్తుంటే ఆల్మోస్ట్ సగం గాల్లో ఉన్నాను నేను. ఇక లేట్ చేయకుండా ఓపెన్ చేసి గుండెల నిండా గాలి పీల్చుకుని చదవడం మొదలుపెట్టాను. అదేంటో చదువుతుంది నేనే అయినా నాకు రిషివర్య గొంతులోనే వినిపిస్తుంది. డియర్ సుబ్బు, నీకు ఈ లవ్ లెటర్ రాయడం ఎంతటి సాహసమో నాకు తెలుసు. అయినా నేనెప్పుడు ఇలా నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పే అవకాశం వస్తుందని అనుకోలేదు. వచ్చినప్పుడు వదులుకోలేను. అందుకే నీ మీద నాకున్న ప్రేమని నాకొచ్చిన రీతిలో రాయాలని అనుకుంటున్నాను. నువ్వు సుభాషితం గురించి అడిగిన ప్రతిసారి నాకు వెంటనే చెప్పాలని అనిపించేది, కానీ ఎందుకో ఆ సాహసం చేయలేకపోయాను. అందుకే ఇలా ఇండైరెక్ట్గా అయినా ఈ విషయాలన్నీ నీకు చెప్పాలని అనుకుంటున్నాను. నీకంటే ముందు నాకు రూపాక మీద క్రష్ ఉన్నమాట నిజమే, కానీ అది జస్ట్ క్రష్. తన అందం చూసి పుట్టినది. కానీ తనతో 1-2 సార్లు మాట్లాడిన తర్వాత తనకి నాకు సెట్ అవుదని అర్థమైంది. స్టార్టింగ్లో నిన్ను చూసినప్పుడు ఎప్పుడూ నువ్వంత అందంగా ఉంటావని ఏమీ అనిపించలేదు, కానీ స్టార్టింగ్లో నువ్వెలా నన్ను ఫ్రెండ్ అనుకున్నావో నేను నిన్ను ఫ్రెండ్ అని అనుకున్నాను. కానీ రోజు నీతో కలిసి కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు, ఆ ఇండిపెండెంట్ నేచర్, నీ బౌండరీస్ క్రాస్ అయ్యి ఎవరితో మాట్లాడకుండా ఉండడం, అవన్నీ సంహౌ నీకు అట్రాక్ట్ చేశాయి. ఆల్ దిస్ మేక్స్ యూ నాట్ జస్ట్ బ్యూటిఫుల్ బట్ ఎక్స్ట్రాడినరీ. బట్ ఎప్పటిలాగా అది క్రష్ ఏమో, కొన్ని రోజుల్లో మర్చిపోతానేమో అనుకున్నాను. అంతలోనే సిద్ధార్థ్ అంటే నీకున్న ఇష్టం గురించి నువ్వు చెప్పినప్పుడు జెన్యున్గానే హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ నువ్వు తీసుకున్నంత సీరియస్గా తను నేను తీసుకోకపోతే నువ్వు డిస్టర్బ్ అవుతావని నిన్ను అలర్ట్ చేయడానికే ట్రై చేశాను. ఐ డోంట్ నో వై బట్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ నాట్ మిస్ యూ. అలా అని తన నుండి నిన్ను లాక్కోలేనుగా, అందుకే ఎక్స్ప్రెస్ చేయలేదు. నీ తెలివితేటలు, నీ మాటల్లోని స్పష్టత, నీ ఆలోచనలు అవన్నీ చూసిన ప్రతిసారి ఇలాంటి అమ్మాయికి నువ్వు కరెక్టా అని నన్ను నేనే ప్రశ్నించుకునేలా చేశాయి. ఆల్ దిస్ మేక్ మీ అడ్మైర్ యూ సైలెంట్లీ ఫ్రమ్ అఫైర్. కానీ మీ ఫ్రెషర్స్ పార్టీ రోజు సిద్ధార్థ్ అంటే నీకు ఎంత ఇష్టమైనా నువ్వు హానెస్ట్గా నీ ఒపీనియన్ నువ్వు చెప్పినప్పుడు ఐ జస్ట్ ఫెల్ ఫర్ యూ. అది ప్రేమ ఏమో తెలీదు, బట్ అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, తనతో కలిసి జీవితాంతం ఉండాలని అనిపించేది నాకు. నిన్ను చూసిన ప్రతిసారి నా ఫీలింగ్స్ అన్నీ నీకు చెప్పాలనిపించేది. కానీ నీ ఇండివిజువల్ ఒపీనియన్స్ని గౌరవిస్తూ ఈ ప్రేమని నా లోపలే దాచుకున్నాను. నిన్ను కలవడం నా అదృష్టం. నా కలలన్నీ నాకంటే ఎక్కువ ఇష్టపడి వాటిని అచీవ్ చేయమని నా వెనక్కి ఉండి నువ్వు ఎంకరేజ్ చేసిన విధానం నన్ను నీతో ప్రతి క్షణం ప్రేమలో పడేసేలా చేస్తుంది. ఎన్నిసార్లు జీవితం నీకు ఎన్ని టెస్టులు పెట్టినా వాటిని తట్టుకొని నువ్వు నిలబడిన ప్రతిసారి నీ జీవితంలో నీతో కలిసి నేను ఒక చిన్న అడుగు అయినా వేయగలిగితే చాలు అనిపిస్తుంది. నేను ప్రేమించాను కాబట్టి నువ్వు ప్రేమించు అని అడగాలని కాదు, నీ గురించి నా మనసులోని భావాలని నీకు చెప్పాలని మాత్రమే ఈ లెటర్ రాశాను. ఇట్లు రిషి. నాకేం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనంగా ఆ పేపర్ ఫోల్డ్ చేసి అమ్మా నాన్న ఫోటో వెనక దాచేసి ఫ్రెష్ అయి డ్రెస్ మార్చుకొని బయటకొచ్చాను. హౌ సో క్యూట్, నీ ఫ్రాక్ చాలా బాగుంది అన్నారు ఆంటీ. థ్యాంక్స్ అత్త, చిన్న స్మైల్ ఇచ్చి చెప్పాను. కుంకుమ పెట్టుకో, గుడికి స్టార్ట్ అవుదాం. రిషి ఇప్పుడే జిమ్ నుండి వచ్చాడు, గ్లాస్లో పాయసం పోస్తూ చెప్పారు ఆంటీ. సరే అని దేవుడి గదిలోకి వెళ్ళి కుంకుమ నుదుటిన పెట్టేసుకుని బయటకు వచ్చేసరికి రిషి కూడా అప్పుడే వచ్చాడు ఫ్రెష్ అయ్యి. ఒక్కసారి కిందికి బెండ్ అవ్వు అన్నాను. హా, కిందికి బెండ్ అవ్వు? ఓకే అని బెండ్ అయి చూశాడు నా వైపు. నేను పెట్టుకోగా మిగిలిన కుంకుమ తనకి పెట్టేసి పుట్టినరోజు శుభాకాంక్షలు రిషివర్య అన్నాను.
థ్యాంక్ యూ అన్నాడు చిన్నగా నవ్వి. రే ఇటురా, పాయసం తాగు అని రిషికిచ్చి నాకు గ్లాస్ ఇచ్చారు తాగమని. నాకు ఫుల్ గ్లాస్ ఎక్కువ అవుతుంది అత్త, నేనంత తాగలేను అని సగం తాగేసి గ్లాస్ పక్కన పెట్టబోతూ ఆ మిగతా గ్లాస్ రిషి గ్లాస్లో పోసేశాను. ఇంత స్వీట్ తింటే పిచ్చోన్ని అయిపోతాను సుబ్బు నేను అన్నాడు రిషి. నేను ప్రేమగా నీకోసం ఇచ్చాను, తాగాలి నువ్వు బెదిరించాను వేలు చూపిస్తూ. ఒక్కోసారి ఈ ప్రేమ కూడా తట్టుకోలేను తెలుసా, ఒక్కసారిగా నోట్లో పోసుకొని చెప్పాడు ఆ మాట. తట్టుకోవాలి, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, బట్ నువ్వైతే జీవితాంతం తట్టుకోవాలి అని కారంగా ఒక 2 చిప్స్ తెచ్చి రిషికి ఇచ్చాను. థ్యాంక్ యూ అని అవి తీసుకుని కూర్చున్నాడు. ఇక బయలుదేరదామని రిషి నాన్న దగ్గరికి వెళ్ళి ఈ పాయసం ఇవ్వు, నీకు గిఫ్ట్ ఇస్తారు అన్నారు ఆంటీ. గిఫ్టా, ఏంటిది ఎగ్జైటింగ్గా అడిగాం నేను మంజు అక్క. వాణ్ణి వెళ్ళనివ్వండి ముందు అని మా ఇద్దరిని ఆపి వెళ్ళు అని తోశారు రిషిని. నాన్న అని రిషి పిలిచి గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి తక్కువ వెనక్కి తిరిగిపోయాడు. రిషి ఆగు. హా నాన్న అన్నాడు రిషి. ఏదో వీడియో గేమ్ కొనుక్కోవాలని డబ్బులు దాస్తున్నావట. హా చూస్తున్నాను, ప్లాన్ చేసుకుంటున్నాను అన్నాడు రిషి. ఏంటి నువ్వు ప్లాన్ చేసుకునేది, అలాంటివి అక్కర్లేని వస్తువుల మీద మనీ వేస్ట్ చేస్తావా, ఇంకెప్పుడు అలా చేయకు అన్నారు అంకుల్. అదేంటి బర్త్డే రోజు తిడుతున్నారు అని బిక్కమొహం వేసి చూశాను ఆంటీ వైపు. ఉండు అని నాకు చెప్పి నా తల మళ్ళీ రూమ్ వైపు తిప్పారు. ఓకే, అలాంటి వస్తువులు నేను నీకు కొనాలి, అది నువ్వు కొనుక్కోకూడదు అని నవ్వి ఇదిగో అని చేతిలో పెట్టారు రిషికి. ఒకప్పుడు వీడియో గేమ్స్ ఆడితే తిట్టే పేరెంట్స్ ఇలా మనల్ని ప్యాంపర్ చేస్తే భలే ఉంటుంది కదా అంది మంజు అక్క. తెలీదు అన్నాను నేను. సారీ ఐ రియల్లీ డిడ్ నాట్ మీన్ టు హర్ట్ యూ సుబ్బు, నేనేదో ఆలోచిస్తూ అనేసాను అంది మంజు అక్క. లేదు నేనేం ఫీల్ అవ్వలేదు అన్నాను స్మైల్ ఇచ్చి. ఎందుకు ఫీల్ అవుతుంది, మీకు ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్ మాత్రమే ఉన్నారు, అదే సుబ్బుకి తనకి అందరూ పేరెంట్సే, అందరూ ప్యాంపర్ చేసేవాళ్ళే, అందులో నేను మీ నాన్న ముందున్నాం అని నా బుగ్గలు లాగి. ఎప్పుడైనా దేవుడు మన దగ్గర నుండి అన్నీ లాగేసుకుంటే అవన్నిటినీ రీప్లేస్ చేసే మనిషిని పంపిస్తాడట. నా విషయంలో అలానే జరిగింది, నీ విషయంలో కూడా జరుగుతుంది. హ్యాపీ లైఫ్ ఉంది నీకు, ఇలా చిన్నవాటికే ఫీల్ అవ్వకూడదు అని నవ్వారు ఆంటీ. జరుగుతుందని నమ్మకం ఉందత్తా అన్నాను రిషి వైపు చూస్తూ. ఈ డబ్బులు ఖర్చులు కొంచెం ఫ్రెండ్స్కి పార్టీ అవి అంటారు కదా అని పాకెట్లో పెట్టి మన పాత కారు ఇక్కడికి పంపించేస్తాను, మీరు వాడుకోండి అన్నారు అంకుల్. 22 వచ్చాయి కదా అని డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు చేసుకోవద్దు అన్నారు ఆంటీ. లేదు అని నవ్వేశారు రిషి. మనం గుడికి దర్శనానికి వెళ్తున్నామా భోజనానికి వెళ్తున్నామా అంది మంజు అక్క. హా మరి కదలండి, టైం అవుతుంది, ఇది మన ఊరు కాదు, ఇప్పుడు స్టార్ట్ అయితే 5 minutesలో గుడిలో ఉండడానికి, ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అంది మంజు అక్క. పదండి అని డోర్ లాక్ చేసి కీస్ నా చేతికి ఇచ్చారు అంకుల్. కామ్గా తీసుకుని లిఫ్ట్లోకి వెళ్ళి రియాకి కాల్ చేశాను. హాయ్ చిత్ర అంది ఆవిడ. హాయ్ రియా, ఐఎమ్ ఇన్ ఏ ఫ్యామిలీ ఎమర్జెన్సీ, కెన్ ఐ జాయిన్ ఏ బిట్ లేట్ టుడే అన్నాను. యా షూర్, యూ జాయిన్ ఆఫ్టర్ ద మీటింగ్ టైం అని కాల్ కట్ చేసేసింది. లేట్ అవుతుంది ఆఫీస్కి అన్నారు అంకుల్. పర్లేదు అంకుల్, మీటింగ్ అంతే అన్నాను. నిన్న అత్తయ్యకి కాల్ చేశాను, ఈ మంత్ ఎండింగ్కి నిన్ను కలవడానికి వస్తానని చెప్పారన్నారు ఆంటీ. అవును, అత్త నాతో కూడా చెప్పింది అన్నాను. అంతలోపు మీకు కారు పంపించేస్తాను, ఎవరైనా ఇటు వస్తే వాళ్ళు మీకు ఇచ్చి వెళ్తారు, యూజ్ చేసుకోండి అన్నారు అంకుల్. సరే అన్నట్టు తలుపి కామ్గా ఉన్నాను నేను. కల్నరీ కోర్స్ ఎప్పుడు జాయిన్ అవుతున్నావు, దాని గురించి ఏమైనా ఆలోచించావా డ్రైవ్ చేస్తూ అడిగారు అంకుల్. ఇటలీలో ఒక ఫేమస్ కల్నరీ స్కూల్ ఉందట రిషి, ఒక్కసారి చూడు దాని గురించి అన్నారు ఆంటీ. అది చాలా ఎక్స్పెన్సివ్ అమ్మా అన్నాడు రిషి. ఆ సంగతి నాకు వదిలేయి, నీకు ఆ స్కూల్ కరికులం నచ్చితే చెప్పు, ఈ అకాడమిక్ ఇయర్కి జాయిన్ అవ్వచ్చు అన్నారు ఆంటీ. చూస్తాను అన్నాడు రిషి. అదే జాయిన్ అవ్వాలని ఏమీ లేదు, నీకు ఏ స్కూల్ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వు, డెసిషన్ ఈజ్ యువర్స్ హ్యాండ్స్ అన్నారు అంకుల్. అదేంటి రిషి వెళ్ళిపోతాడా అంటే మళ్ళీ నేను ఒక్కరితోనే అనుకున్నాను. నా లైఫ్లో 2 రోజులు చక్కగా వెళ్ళాయేంటా అని, కొంపదీసి మనకేమైనా అదృష్టం కలిసి వస్తుందా అని. అబ్బే ఎక్కడా, నా జీవితం ఒక సముద్రం, అందులో ఉప్పు నా దరిద్రం అని 1,00,000 బూతులు తిట్టుకొని నాకు బర్త్డే ఫీలింగ్ అంతా పోయింది అన్నాను మంజు అక్కతో. కానీ బర్త్డే వాడిది కదా అంది మంజు అక్క. ఎవరిదైనా ఫీలింగ్ నాకే వస్తుంది అన్నాను నేను. ఈ ఫీలింగ్ సంగతి సరే, లెటర్ చదివినట్టున్నావుగా, దాని సంగతి ఏంటి అని కళ్ళెగరేసింది నవ్వుతూ. హా
నువ్వు మంచి డాన్సర్ అని తెలుసు కానీ యాక్టర్ కూడా అని ఇప్పుడే తెలుస్తుంది అంది మంజు అక్క. నేనేం చేశాను? నువ్వెంత దాచుదామని ట్రై చేసినా నీ ఫేస్లో బ్లష్ తెలిసిపోతుంది సుబ్బు అంది. అదేం కాదు, నేను ఇందాకనే బ్లష్ వేసుకున్నాను అని కవర్ చేశాను. చాలు చాలు అర్థమైంది నాకు అని నవ్వింది. ఆ మాటలు మా పక్కనే ఉన్న రిషివర్య వింటున్నాడని గమనించలేదు మేమిద్దరం. లవ్ లెటర్ చదవడం ఏంటి అని మెసేజ్ వచ్చింది రిషి నుండి. నువ్వు చదవద్దని చెప్పావని దేవుడి విగ్రహం కింద దాచాను, కానీ దాన్ని అత్త చూస్తారేమో అని మళ్ళీ తీసుకొచ్చి మా బెడ్రూమ్లో దాచాను. అంతలోపు మంజు అక్క ఓపెన్ చేసి చదివేసింది అని మెసేజ్ చేశాను. చదివేసిందా అని మెసేజ్ పెట్టి షాక్ అయి చూశాడు. ఫస్ట్ 2 లైన్స్ చదివింది అంతే. ఫస్ట్ 2 లైన్స్ ఏంటి? లవ్ లెటర్ అని హెడ్డింగు, ఆ కింద డియర్ సుబ్బు అని ఉంది అన్నాను. రిషి ఏమంటాడో చూద్దామని. తనేం మాట్లాడలేదు. నువ్వు నన్ను మాత్రమే సుబ్బు అని పిలుస్తావని అనుకున్నాను. అందరినీ అలానే పిలుస్తావా రిషి? కానీ రిషి నుంచి రిప్లై రాలేదు. నువ్వు చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే నేను ఆ లెటర్ ఆంటీ చేతిలో పెడతాను. ఈసారి బ్లాక్మెయిల్ చేశాను రిషిని. ఊరికే అలా పిలిచానులే, ఆ పేరంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా అని మెసేజ్ చేశాడు. ఓ, ఆ పేరు ఇష్టమైతే ఆ పేరు పెట్టి పిలిస్తే ఎలా? తనకంటూ ఒక పేరు ఉంది కదా. ఉంది, ఇక మీదట అలా పిలవనులే అన్నాడు రిషి. గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అన్నదానంకి డబ్బులు రాయించి ప్రసాదం పట్టుకుని కారులో కూర్చున్నాం మేమందరం. ఇక్కడ గుడిలో కొంచెం ఎక్కువ ప్రసాదం ఇస్తున్నట్టున్నారు కదా, మన సైడ్లో కాకుండా అన్నారు ఆంటీ. అవును అన్నట్టు తలూపాం నేను మంజు అక్క. కానీ ఏదైనా మన సైడ్ చక్కెర పొంగలి పులిహోర అలా టేస్ట్ రాలేదని నవ్వేసి బ్రేక్ఫాస్ట్ బయట చేద్దామా, ఇక మేము స్టార్ట్ అవ్వాలి అన్నారు. అత్త అప్పుడేనా అన్నాను నేను. రేపు నాకు అంకుల్కి పనులున్నాయిగా, ఇప్పుడు స్టార్ట్ అయితే రాత్రి అవుతుంది వెళ్ళినప్పటికీ. అప్పుడు రెస్ట్ తీసుకుంటే తర్వాత రోజు పొద్దున్నే లేవడమే ఇక అని నవ్వి ఎక్కడికి వెళ్దాం? రామేశ్వరం కేఫ్ అంట, ఏదో బాగుంటుందంట కదా, వెళ్ళారా అని అడిగారు మనల్ని. లేదత్తా, మేము రిషి వంటి పెట్టిందే తింటాం, లేదంటే ఆర్డర్ పెట్టుకుంటాం, బయటకి పెద్దగా వెళ్ళలేదు అన్నాను. వెళ్తూ ఉండండి, ఒక ప్లేస్లో ఉన్నామంటే వాటి చుట్టూ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి కదా. అవును వెళ్ళాలి అని నేనంటున్నప్పుడే అంకుల్ రామేశ్వరం కేఫ్ దగ్గర కారాపి పదండి వెళ్దాం అన్నారు. లోపలికి వెళ్ళగానే అక్కడ వేస్తున్న కేజీ నెయ్యికి చూడగానే హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చినంత పని అయింది నాకు ఇడ్లీ చాలు వెంటనే చెప్పేశాను. ఇడ్లీ మీద కూడా హాఫ్ బటర్ ప్యాకెట్ పూసేసరికి ఇంకేమీ చేయలేక చట్నీలో అద్దుకుని మింగి, ఏదైనా టిఫిన్ అంటే మన వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలోని మీ ఎలక్ట్రికల్ క్యాంటీన్లోనే కదా. అబ్బబ్బా, ఆ మైసూరు బొండ, ఆ ఇడ్లీ, ఆ రవ్వ దోశ, ఆ బాదాం మిల్క్. అమ్మ నాన్న కూడా రోజు అక్కడే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళట. ఆ తర్వాత మనం కూడా అన్నాను రిషి వైపు చూస్తూ. అవును అన్నాడు. అరే, ఈ మనిషికి అర్థమై ప్రపోజ్ చేస్తాడని నేను ఎదురు చూస్తుంటే ఈ మనిషి ఏమీ పట్టినట్టు ఉంటాడేంటి? తనకేమీ అర్థం అవ్వడం లేదా, కావాలని పట్టించుకోవడం లేదా అని అనుకుంటూ కాఫీ తీసుకొచ్చి పెట్టాను టేబుల్ మీద. ఇంకా అందరూ తింటున్నారు, నాది మాత్రమే అయింది కాబట్టి నేను తెచ్చాను, లేదంటే అంకుల్ కానీ రిషివర్య కానీ మనకు అంత ఛాన్స్ ఇవ్వరు కదా. నేనే ఫ్యామిలీలో ఇంట్లో ఆడవాళ్ళకి ఇంత రెస్పెక్ట్ ఇవ్వడం చూడలేదు. బావ శ్రీజ అక్క ఉన్నా వాళ్ళు ఈ కాలం మనుషులు, కానీ అంకుల్ ఆంటీ మన ముందు జనరేషన్ అయినా చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. అది చాలా సర్ప్రైజింగ్గా అనిపించేది నాకు ముందు నుండే. ఆయన అంకుల్ ఆంటీ అంటే షేమ్లెస్ సుబ్బు, చక్కగా అత్తయ్య మామయ్యని పిలవాలి కానీ అని అనుకుని తెగ మురిసిపోయాను నేను. మళ్ళీ అంతలోనే హతవిధి గుర్తొచ్చింది. నువ్వు ఎగ్జైట్ అవ్వకు సుబ్బు, నువ్వు ఎగ్జైట్ అయితే అది బొక్కబొర్లా పడుతుంది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఆత్మారాముడు వార్నింగ్ ప్రకటించాడు. అది నిజమే అని మౌనంగా కూర్చున్నాను. బ్రేక్ఫాస్ట్ అయ్యాక కారులో కూర్చున్నాం. ఇంటికి వెళ్తున్నామేమో అని నేను అనుకుంటుంటే గోల్డ్ షాప్ ముందు కారు ఆపి దిగారు. తద్వారా నేను కూడా దిగాను. ఈ సంవత్సరం నుండి నీకు గురు మహాదశ మొదలవుతుందంట రిషి, నీకన్నీ బాగానే జరుగుతాయని పంతులు గారు చెప్పారు. చేతికి బంగారు కడియం వేసుకుంటే కొంచెం ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని అన్నారు. అందుకే తీసుకొచ్చాను. నీకు నచ్చిన మోడల్ తీసుకో, అమ్మ గిఫ్ట్ అనుకో అని రిషి చెంపనిమిరి చెప్పారు అత్త. హౌ సో క్యూట్ అన్నాను నేను మంజు అక్కతో. డోంట్ వరీ, నేను నీకు చేస్తానుగా అని నా చెంపనిమిరి. సిల్వర్లో ఏమైనా తీసుకో సుబ్బు, నాకు దగ్గర గోల్డ్ కొనేంత డబ్బులు లేవు. లేదు, ఒక 2 రోజులు టైం ఇస్తే నా కిడ్నీ అమ్మి కొంటాను అని అత్తని ఇమిటేట్ చేస్తూ చెప్పింది మంజు అక్క. ఆ ఇమిటేషన్ చూసి నవ్వి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. ఒక బ్రాస్లెట్ కొనడానికి 5 మందా, జ్యూస్ కూడా వేస్ట్ అని అది కూడా ఇవ్వలేదు చూసావా అని గొనిగింది మంజు అక్క.
మనిద్దరం అటు వెళ్ళి రింగ్స్ చూద్దాం పదా అన్నాను. హా, అదే బెస్ట్ పదా అని నాతో పాటు వచ్చింది మంజు అక్క. అన్నిట్లో నాకు ఒక రింగ్ నచ్చింది. మంజు అక్కకి ఒక రింగ్ నచ్చింది. అంటే దానికి ముందు ఇంకొక 50 వేసుకొని తీసి చూసామనుకోండి, అది వేరే విషయం. డాడీ, నాకు ఇది నచ్చింది అని వెళ్ళి అంకుల్కి చూపించింది మంజు అక్క. ఎస్టిమేషన్ వేయండి అని షాప్ వాళ్ళకి చెప్పి, నీకు ఇది నచ్చిందా అని అడిగారు నన్ను. లేదంకుల్, నాకేమీ అంతగా నచ్చలేదు అని ఆ రింగ్ తీసి పెట్టేశాను పక్కన. ఏదైనా చూడు సుబ్బు, చిన్న స్టడ్స్ కానీ ఆఫీస్ వేర్కి చిన్న చైన్ కానీ కొనుక్కుందాం అన్నారు అత్త. వద్దత్త, నాకు గోల్డ్ అంత ఇష్టం ఉండదు అన్నాను. కాసేపు వాళ్ళు కొనుక్కోమని మరీ చెప్పారు కానీ అమ్మమ్మ ఎప్పుడు నన్ను అలా పెంచలేదు మరి. అందుకే ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకోవాలంటే విపరీతమైన మొహమాటం నాకు. వాళ్ళు బిల్లింగ్ చేయడానికి వెళ్తే నేను రిషి మాత్రమే ఉన్నాం అక్కడ. నాకు ఈ రింగ్ నచ్చింది, ఇది ఇచ్చి నాకు ఎవరైనా ప్రపోజ్ చేస్తే వారిని పెళ్లి చేసుకుంటాను అని ఆ రింగ్ చూపిస్తూ చెప్పాను రిషికి ఇండైరెక్ట్గా. ఇప్పటికైనా మహాశయకి అర్థమైతే బాగుండు అని మనసులో కోరుకుంటూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.